వెల్కమ్ టు స్పెషల్ ప్రోగ్రామ్ తెలంగాణ బతుకమ్మ. ఈ గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డకు మదిని పులకింపచేసే పండుగ. బతుకు పోరులో పట్నం వచ్చి ఊరుకు దూరంగా ఉన్న కన్నాంతరాలు దాటి ఎక్కడో ఉన్నా ఈ పండుగ రోజులను తలుచుకుంటే చాలు ఎన్నెన్నో జ్ఞాపకాలను మనసులో తిరిగి నింపి పులకింపజేసే అపురూపమైన పండుగ. బతుకమ్మ పండుగ వస్తే చాలు ఆనందంతో అమ్మగారింటికి వెళ్ళే ఆడపడుచుల సందడి, అడవికి వెళ్ళి తీరొక్క పువ్వులు తీసుకువచ్చే సోదరుల ఆసక్తి, బతుకమ్మను పేరుస్తూ ఇంట్లో ఆడపడుచులు అంతా ఒక్కచోట చేరి చేసే సందడి, ఇలా ఎన్నో మరపురాని జ్ఞాపకాలు మదిని స్పృశిస్తాయి. ఇలాంటి ఎన్నో జ్ఞాపకాలకు దూరంగా ఎక్కడో సప్త సముద్రాల ఆవల ఉన్న పుట్టిన గడ్డ మీద ఉన్న మమకారం, ఇక్కడి సంస్కృతి సాంప్రదాయాల పట్ల ప్రేమ గౌరవం కన్నాంతరాల్లో ఉన్న ఎన్ఆర్ఐలను సైతం కట్టిపడేస్తుంది. ప్రపంచంలో ఏ మూలనున్నా కన్నాంతరాలు దాటిన బతుకమ్మ కీర్తి గురించి ప్రతి ఒక్కరూ సగర్వంగా చెప్పుకోవాల్సిందే. ఎన్ఆర్ఐలు సైతం బతుకమ్మ పండుగ సంబురాలు నిర్వహించుకోవడమే ఇందుకు తార్కాణంగా నిలుస్తుంది. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు అనగానే ముందుగా గుర్తొచ్చే అతి కొద్ది పదాల్లో ముందుండేది బోనం, బతుకమ్మ. తెలంగాణ ప్రాంతంలో బోనం ఎత్తి అమ్మవారికి నైవేద్యం సమర్పించి ఎంతటి భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తారో అంతే భక్తి శ్రద్ధలతో పువ్వులను పూజిస్తారు. ప్రకృతిలో లభించే రంగురంగుల పువ్వులను ఒకచోట పేర్చి పసుపుతో గౌరమ్మను చేసి ఆ పువ్వుల సింహాసనంపై గౌరమ్మను ప్రతిష్ఠిస్తారు. తీరొక్క పువ్వుల సింహాసనాన్ని అధిష్ఠించిన గౌరమ్మను బతుకమ్మగా కొలుస్తారు. బతుకమ్మ పండుగ పిల్ల పాప చిన్న పెద్ద అంతా సంబరంగా జరుపుకునే పువ్వుల పండుగ. ప్రకృతిలోని రంగురంగుల పూలన్నీ ఒక్కచోట పేర్చి ఇంద్రధనస్సును సైతం చిన్నబుచ్చే అద్భుత నైపుణ్యం తెలంగాణ ఆడపడుచుల సొంతం. ఆ బతుకమ్మ, అదే బతుకమ్మ ఇప్పుడు కన్నాంతరాలు దాటింది. అగ్రరాజ్యం అమెరికానే కాదు, మిడిల్ ఈస్ట్ ఖజూరా తోటల్లోనే కాదు, కంగారులు పలకరించే ఆస్ట్రేలియాలోనే కాదు, ప్రపంచం నలుమూలలా బతుకమ్మ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. శ్రీలక్ష్మిని మహిమలు గౌరమ్మ చిత్రమై తోచునమ్మ గౌరమ్మ, శ్రీలక్ష్మిని మహిమలు గౌరమ్మ చిత్రమై తోచునమ్మ గౌరమ్మ. ముక్కోటి దేవతలు సక్కాని కాంతలు, ముక్కోటి దేవతలు సక్కాని కాంతలు, ఎక్కువగా నిన్ను కొలిచి పెక్కు నోములు నోచి, ఎక్కువ వారైరిగా గౌరమ్మ ఈ లోకమున నుండి గౌరమ్మ, శ్రీలక్ష్మిని మహిమలు గౌరమ్మ చిత్రమై తోచునమ్మ గౌరమ్మ, శ్రీలక్ష్మిని మహిమలు గౌరమ్మ చిత్రమై తోచునమ్మ గౌరమ్మ. నల్లవరి బియ్యము మల్లె మొగ్గలు లేత, నల్లవరి బియ్యము మల్లె మొగ్గలు లేత, తెల్ల వజ్రంబులు ముల్లోకముల నేలే, తెల్ల వజ్రంబులు ముల్లోకముల నేలే, తల్లిని దంతంబులు గౌరమ్మ దానిమ్మ బీజమ్ములు గౌరమ్మ, తల్లిని దంతంబులు గౌరమ్మ దానిమ్మ బీజంబులు గౌరమ్మ. శ్రీలక్ష్మిని మహిమలు గౌరమ్మ చిత్రమై తోచునమ్మ గౌరమ్మ, శ్రీలక్ష్మిని మహిమలు గౌరమ్మ చిత్రమై తోచునమ్మ గౌరమ్మ. ఆ నిగ నిగమని ఏటి నగుమొగము చూచితే, జగతి పున్నమి నాడు చంద్రుణ్ణి ఓడించి. దైవాన్ని పువ్వులతో పూజించడం ఆనవాయితీ, కానీ దైవాన్ని పూజించే ఆ పువ్వుల్నే దైవంగా చేసి పూజించడం కేవలం ఒక్క తెలంగాణ ప్రాంతంలోనే జరిగే అరుదైన విశేషం. పువ్వును పూజించడం అంటే దాన్ని అందించే ప్రకృతి తల్లిని పూజించడమే. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా పువ్వును పూజించే సంస్కృతి తెలంగాణ గడ్డకే సొంతం. ఇక్కడి ఆడబిడ్డలకే అరుదైన అదృష్టం దొరికింది. అందుకే ప్రపంచంలో ఎక్కడున్నా తెలంగాణ పువ్వుల పండుగను జరుపుకోవడానికి అంతే ఉత్సాహం చూపిస్తారు. ఆస్ట్రేలియాలోని సిడ్నీలో తెలంగాణ ఎన్ఆర్ఐలు బతుకమ్మ సంబురాలు ఘనంగా జరుపుకున్నారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత రావడంతో ఈ సంబురాలు అంబరాన్నంటాయి. కాళ్ళకు నిలిచి వియాలో కన్నీరు తీసింది ఉయ్యాలో, కాళ్ళకు నిలిచి వియాలో కన్నీరు తీసింది ఉయ్యాలో, ఏమిటి కష్టాలు ఉయ్యాలో
ఎందుకు కన్నీరు ఉయ్యాలో ఏమిటి కష్టాలు ఉయ్యాలో ఏమిటి కన్నీరు ఉయ్యాలో చదివేటి ఉయ్యాలో ఓ బావగారు ఉయ్యాలో భారతం చదివేటి ఉయ్యాలో బావగారు ఉయ్యాలో మాయన్నలొచ్చారు ఉయ్యాలో మమ్మ పుతర ఉయ్యాలో మాయన్నలొచ్చారు ఉయ్యాలో మమ్మ పుతర ఉయ్యాలో మన శ్రీరామ ఉయ్యాలో రామ 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 ఉయ్యాలో రామణ శ్రీరామ ఉయ్యాలో రామ రామ నంది ఉయ్యాలో రాగమెత్తరాదు ఉయ్యాలో రామ 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 ఉయ్యాలో రాగమెత్తరాదు ఉయ్యాలో నెట్ మీద సూర్యుడ ఉయ్యాలో నేలవన్నె కాడ ఉయ్యాలో పాపెట్ల చంద్రుడా ఉయ్యాలో బాలకుమారుడా ఉయ్యాలో పాపెట్ల చంద్రుడా ఉయ్యాలో బాలకుమారుడా ఉయ్యాలో ఇతరక జల్లెండ్లు ఉయ్యాలో ఒక్కూరికి చిరి ఉయ్యాలో సత్యజనకు నింట ఉయ్యాలో పుట్టింది సీతమ్మ ఉయ్యాలో నల్ల నల్ల గుళ్ళు ఉయ్యాలో నల్లయమ్మ గుళ్ళు ఉయ్యాలో నల్లయి నల్గొండ ఉయ్యాలో నరసింహ గుళ్ళు ఉయ్యాలో చిత్తూ చిత్తూల బొమ్మ శివుడి ముద్దుల బొమ్మ ప్రకృతిని ఆస్వాదించడం ఎవరికైనా ఇష్టమే, కానీ ఆస్వాదించాలంటే ఈ కాంక్రీట్ జంగల్స్లో సాధ్యమా? కానీ ఏ జూ పార్కో వెళ్తే మాత్రమే దొరికే పచ్చదనాన్ని మించిన ప్రకృతి సౌందర్యం కేవలం బతుకమ్మల సొంతం. అందున పడతులంతా రంగురంగుల చీరకట్టుతో లంగా ఓణితో ఒక్కచోట చేరి కోలాటాలతో సందడి చేస్తుంటే ఎంతటి కన్నుల పండుగ! ఆ సందడికి అంబాసిడర్గా నిలుస్తూ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెప్తున్న తెలంగాణ కవితమ్మ ఉంటే ఇక ఆ సంబురం అంబరాన్ని అంటక మరేం జరుగుతుంది? ఆస్ట్రేలియాలోని తెలంగాణ ఎన్ఆర్ఐలు జరుపుకున్న బతుకమ్మ సంబురం జాగృతి కవిత రాకతో నింగిని స్పెషల్ ప్రోగ్రాంలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.
వెల్కమ్ బ్యాక్. తెలంగాణ పువ్వుల పండుగ బతుకమ్మ పండుగ. రంగురంగుల పువ్వులతో పేర్చిన బతుకమ్మలతో చిన్నపిల్లలు, కన్నపిల్లలు, పెద్దలు ఒక్కరేంటి ఏ వయసు వారైనా రంగురంగుల చీరలు, లంగావోణీలు, యువతల తుళ్ళింతలు, పడతుల కేరింతలు, పువ్వులకు పూజలు, గౌరమ్మకు హారతలు, ఎవరికైనా మదిలో ఉత్సాహాన్ని నింపే పండుగ బతుకమ్మ. అంతా జాతర. ఊళ్ళోని వాడవాడలా అంతా ఒక్కచోట చేరి పంట చేలు హోలీ పండుగల రంగులమయం. కాళ్ళకు నిలిచి వియాలో కన్నీరు తీసింది ఉయ్యాలో, కాళ్ళకు నిలిచి వియాలో కన్నీరు తీసింది ఉయ్యాలో, ఏమిటి కష్టాలు ఉయ్యాలో ఎందుకు కన్నీరు ఉయ్యాలో. ముఖ్యంగా మీకు తెలుసు బతుకమ్మ అనగానే ఆడవాళ్ళందరికీ చాలా ఉత్సాహం ఇచ్చేటటువంటి పండుగ. ఎప్పుడెప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి పోతామా, పండుగ చేసుకుంటామా అన్నటువంటి ఆలోచన ఉంటుంది. ఇవాళ సిడ్నీకి మేమందరం రావడం కూడా నాకైతే హైదరాబాద్లో ఉన్నట్టే ఉన్నది. ఎందుకంటే కళ్ళకి ఎంత దూరం కనపడితే అంత దూరం మంచిగా ప్రాపర్గా సాంప్రదాయబద్ధంగా తయారయ్యే ఆడబిడ్డలందరూ కూడా ఇంట్రెస్ట్గా రావడం చాలా హ్యాపీగా ఉంది. మనకు మామూలుగా బతుకమ్మల పాపం పెద్ద మగవాళ్ళకి రోల్ ఉంటుంది కదా, అప్పటి నిన్నటి నుండి చూస్తున్నా అదే స్లో పండగలు దీంట్లో ఏర్పాటు మొత్తంలో కూడా మా అన్నదమ్ములంతా కూడా అరేంజ్మెంట్ చేయడం నిజంగా అన్నదమ్ములందరికీ కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు. అదేవిధంగా దసరా వస్తుంది మీకోసం 2 రోజుల తర్వాత. దసరా మీ డే, మీరు ఎంజాయ్ చేసేయండి. కాబట్టి దసరా పండుగ సందర్భంగా మా అన్నదమ్ములందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఇవాళ మనం ఒక్క విషయం తప్పకుండా బతుకమ్మ చేసుకునేటప్పుడు ప్రతి తెలంగాణ బిడ్డ కూడా ఒక విషయం ఆలోచించాలి. తెలంగాణ ఉద్యమంలో భాగంగా మనం బతుకమ్మ చేస్తూ వచ్చాం అంటే అప్పుడే ఉద్యమానికి అవసరం. ఖచ్చితంగా మాది, మా పండుగ, మా కల్చర్, మాది ఇంతే మేము అని చెప్పడానికి మనం బతుకమ్మని చాలా పెద్ద ఎత్తున చేసుకుంటూ వచ్చాం. అప్పుడేం అవసరం అంటే మన వాళ్ళకి మనకి తెలంగాణ బిడ్డలు మనమే మళ్ళీ నేర్చుకొని మళ్ళీ పాటలు పాడి మళ్ళీ ఉత్సాహంగా బతుకమ్మలు చేసి ఒక స్పిరిట్ నింపినాం. ఎందుకు బతుకమ్మ చేయాలి, అవసరం ఏంటి. ఆ తర్వాత అన్ని సంవత్సరాలు మనం బతుకమ్మ చేస్తే చాలా మంది పాపం ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు కూడా చాలా బాగుంది ఈ ఫెస్టివల్ మేము కూడా చేస్తామని చెప్పి వచ్చి కలిసిపోయినటువంటి సందర్భం మనం చూసాం. అంటే తెలుగు వారికి ఇవాళ బతుకమ్మ అంటే ఏంటో తెలుసు. ఇప్పుడు నెక్స్ట్ మన బాధ్యత ఏంటిది, మన రాష్ట్రం మనకు వచ్చేసింది. మన తెలంగాణ పూల పరిమళం అనేది ప్రపంచవ్యాప్తం చేయడం అన్నది ఇవాళ తెలంగాణ ఆడబిడ్డలందరి బాధ్యత. అందుకోసమే ఈ సంవత్సరం తెలంగాణలో ఎక్కడ బతుకమ్మ అటెండ్ చేయకుండా 9 దేశాల్లో కూడా నేను తిరగడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మిమ్మల్ని కలిసి ఒక రిక్వెస్ట్ చేయడానికే నేను ఇక్కడ ఇంత దూరం వచ్చాను. ఆ రిక్వెస్ట్ ఏంటంటే ఆస్ట్రేలియాలోని సిడ్నీలో జరిగిన బతుకమ్మ వేడుకలో పడతులంతా ఆటపాటలతో బతుకమ్మలు పేరుస్తూ తీరొక్క పూలను పేర్చి అంగరంగ వైభవంగా పండుగ జరుపుకున్నారు. సిడ్నీలో వేలాదిగా తెలంగాణ ఆడపడుచులు తరలిరాగా బతుకమ్మ సంబురం వీణుల విందుగా సాగింది. ఆస్ట్రేలియా తెలంగాణ స్టేట్ అసోసియేషన్ నిర్వహించిన బతుకమ్మ సంబరాలకు జాగృతి అధ్యక్షురాలు కవిత ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తెలంగాణ పువ్వుల జాతరతో సిడ్నీ నగరం పులకించిపోయింది. తెలంగాణ ఎన్ఆర్ఐలతో పాటు ఇతర ప్రాంతాల భారతీయులు బతుకమ్మ సంబురాల్లో పాల్గొన్నారు. చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ, చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ, బంగారు బొమ్మ దొరికెనమ్మో ఈ వాడలోన, బంగారు బొమ్మ దొరికెనమ్మో ఈ వాడలోన, వెండి బిందె తీసుక వెలది నీళ్ళకు పోతే, వెండి బిందె తీసుక వెలది నీళ్ళకు పోతే, వెంకటేశుడెదురాయనమ్మో ఈ వాడలోన, వెంకటేశుడెదురాయనమ్మో ఈ వాడలోన, చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ, చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ, బంగారు బొమ్మ దొరికెనమ్మో ఈ వాడలోన, బంగారు బొమ్మ దొరికెనమ్మో ఈ వాడలోన, బంగారు బిందె తీసుక బామా నీళ్ళకు పోతే, బంగారు బిందె తీసుక బామా నీళ్ళకు పోతే, భగవంతుడే బొమ్మ శివుని ముద్దుల గుమ్మ, బంగారు బొమ్మ దొరికెనమ్మో ఈ వాడలోన, బంగారు బొమ్మ దొరికెనమ్మో ఈ వాడలోన, చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ, చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ, బంగారు బొమ్మ దొరికెనమ్మో ఈ వాడలోన, బంగారు బొమ్మ దొరికెనమ్మో ఈ వాడలోన, రాగి బిందె తీసుకరమణి నీళ్ళకు పోతే, రాగి బిందె తీసుకరమణి నీళ్ళకు పోతే, రాములోరు
గుమ్మ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన వెండి బిందె తీసుక వెలది నీళ్ళకు పోతే వెండి బిందె తీసుక వెలది నీళ్ళకు పోతే వెంకటేశ్వర ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఎమ్మింగ్టన్ సెంటర్లో జరిగిన బతుకమ్మ సంబరాల్లో యువతులు తుళ్ళింతలు కేరింతలతో ఉల్లాసంగా ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆస్ట్రేలియాలో దొరికే రంగురంగుల పువ్వులతో బతుకమ్మలు పేర్చారు. అనంతరం కోలాటాలతో ఆటపాటలు ఉయ్యాల పాటలు ఇలా మళ్ళీ ఏడాది వచ్చేదాకా సరిపడా మదిలో జ్ఞాపకాల్ని నింపుకున్నారు. బతుకమ్మ వేడుకలు జరుపుకున్నాక జాగృతి అధ్యక్షురాలు కవిత తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్కు నివాళులు అర్పించారు. టీఆర్ఎస్ ఆస్ట్రేలియా శాఖను ప్రారంభించారు. జై తెలంగాణ. ఫోటోగ్రాఫర్ ని ఈ వీడియో కావాలి. ఈ వీడియో వర్ధిల్లాలి జయశంకర్ సార్. కొనసాగిస్తాం జయశంకర్ సార్ ఆశయాలను. జై తెలంగాణ. తన రాజకీయ పదవులన్నింటినీ ఒంటికాలుతో తన్నివేసి తెలంగాణ ఉద్యమ రంగంలో సాగో రేవో అని రాత్రింబవళ్లు శ్రమించారు. తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నారు. జయశంకర్ సార్ గారికి నివాళులు అర్పిస్తూ రావాల్సిందిగా కోరుచున్నాను. ఆస్ట్రేలియాలో టీఆర్ఎస్ పార్టీ లాంచ్ చేయాలి అని ఒక ఆలోచన కేసీఆర్ గారి ఆదేశాల మేరకు చేయడం జరిగింది. ఆస్ట్రేలియాలోనే కాదు, ఇవాళ తెలంగాణ ఒక రాష్ట్రంగా ఏర్పడ్డ తర్వాత మన రాష్ట్రంలో చేసేటటువంటి పాలసీ డెసిషన్స్ ఏవైనా కూడా, పొలిటికల్ డెసిషన్స్ ఏవైనా కూడా అవి ప్రపంచమంతా తెలియజేయాలి. కాబట్టి అక్కడ ఉండేటటువంటి తెలంగాణ బిడ్డలందరినీ కూడా మరి మనము ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరినీ టీఆర్ఎస్ పార్టీలో తీసుకోవాలని కేసీఆర్ గారు ఒక ఆదేశం ఇవ్వడం జరిగింది. ప్రపంచం అంతా కూడా గులాబీమయం చేయాలని ఒక బాధ్యతను నుండి మొదలు పెడితే యుఎస్ కావచ్చు, యూకే కావచ్చు. యూకే చాలా ముందు నుండి యాక్టివ్ ఉంది. యుఎస్ అట్లా మిగతా అన్ని కంట్రీస్లో, గల్ఫ్ కంట్రీస్, అట్లనే ఆస్ట్రేలియా, చాలా కంట్రీస్లో కూడా ఇవాళ టీఆర్ఎస్ పార్టీకి ఉండేటటువంటి అభిమానులను ఒక ఫార్మల్ స్ట్రక్చర్లోకి తీసుకొచ్చేటటువంటి విధానాన్ని చేయడం జరుగుతూ ఉన్నది. అయితే విచిత్రమైన పరిస్థితి ఏంటంటే టీఆర్ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం టీఆర్ఎస్ పార్టీలో ఉన్నా లేకున్నా కేసీఆర్ గారిని వారు టేకప్ చేసిన కాజ్ని, వారి వ్యక్తిత్వాన్ని అభిమానించి చాలామంది కూడా ఉద్యమంలో టీఆర్ఎస్ పార్టీతో పాటు నడిచినటువంటి సందర్భం. సో ఒక దశలో ఎట్లా అయిపోయిందనంటే టీఆర్ఎస్ పార్టీ గురించి చెప్తే టీఆర్ఎస్ అన్న తెలంగాణ అన్న పర్యాయ పదాలుగా ఉన్నటువంటి సందర్భం. ఇవాళ రాష్ట్రం వచ్చిన తర్వాత అప్పుడు ఎట్లా అయితే కమిట్మెంట్తో ఉద్యమంలో పనిచేసినామో ఇప్పుడు కూడా అదే కమిట్మెంట్తో పనిచేసేటటువంటి ఏకైక సంస్థగా టీఆర్ఎస్ పొలిటికల్ వ్యవస్థలో ఏకైక సంస్థగా టీఆర్ఎస్ పార్టీ వెలుగొందుతుందని చెప్పడానికి నేను గర్వపడతా ఉన్నాను. మీరు చూస్తూ ఉన్నారు, చాలా పొలిటికల్ పార్టీస్ ఒక్కొక్కసారి ఒక్కొక్క స్టాండ్లో మాట్లాడుతూ ఉంటాయి. పొలిటికల్ అవసరాలే పరమావధిగా ఉంటాయి. కానీ టీఆర్ఎస్ పార్టీకి ఇవాళ మీ అందరికీ సుస్పష్టంగా మేము గత 2 సంవత్సరాలు మా ఆచరణలో చూపించినాం. కానీ మీకు చెప్పవలసి వచ్చినటువంటి సందర్భంలో ఓట్లు, సీట్లు అనేటటువంటిది టీఆర్ఎస్ పార్టీకి ఎప్పుడు ప్రాధాన్యం కాదు. ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత ప్రభుత్వంలో మొత్తానికి తెలంగాణ బతుకమ్మ కీర్తి పతాక ఖండాంతరాల్లోనూ ఎగరేస్తున్నారు కవిత. ఇక ఆస్ట్రేలియాలోని తెలంగాణ ఎన్ఆర్ఐలు కూడా బతుకమ్మను ఘనంగా నిర్వహించారు. ఎల్బీ స్టేడియంలో బతుకమ్మ గిన్నిస్ రికార్డ్ సాధించింది. పువ్వుల పండుగకు నిజంగా సలాం చేస్తున్నాం. ఇవి ఆస్ట్రేలియా బతుకమ్మ విశేషాలు. చూస్తూనే ఉండండి 99 టీవీ.